శ్రేష్ఠ నామములో తండ్రి దేవుని స్తోత్రాలు. తోడొచ్చిన సహోదరి సహోదరులందరికీ పేరు పేరు అన్నారు. మనకి వేళ విందులు చాలా ఉన్నాయండి. బేబీ గారు ప్రత్యేకత కూడా ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది ప్రేమగా ఏర్పాటు చేసుకున్నారు సంఘం. తర్వాత మన పోలవరపు లక్ష్మి గారు మన గత వారమే జ్ఞాపకం చేశారు, వాగ్దానం చేశారు. ఆవిడ పలహారం, అదేవిధంగా పులిహోర తయారు చేసిన స్వహస్తాలతో. మరి తర్వాత ఏమో వేసవకాలం చల్ల మజ్జిగ ఏర్పాటు చేశారు. ఇలాగ మనకి కంగారు లేదు, సావకాశంగానే ఏమో ఆరాధన చేసుకున్నాం, భోజనం చేద్దాం, పలహారం తీసుకుందాం, చల్ల తీసుకుందాం. గత 3 వారముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు 3 వారాలు ధ్యానించామండి. పదకొండు వచనాలు అయినాయండి 3 వారాల్లో. ఇప్పుడు 12వ వచనం ఒకటే ధ్యానిద్దామండి. గత వారం పాఠ ముగింపులో మనము చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాం. అదేమంటే దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. ఎవరైనా దేవుడు మాట్లాడాడు అని చూసినప్పుడు ఒక 3 వచనాలు చూసాడు. అందులో హెబ్రీయులకు రాసిన పత్రిక 1:13లో ఏం చూసామంటే ఆయన కనపడని సృష్టి ఏది లేదు, అంతా కనపడుతుంది కనుక ఆయనకి లెక్క అప్పచెప్పాల్సిన ఆ యొక్క దినం కూడా ఉందని చెప్పి ధ్యానించాం. 2వ వాక్యంలో రామపత్రికలో చూసామండి. 4వ అధ్యాయంలో 14 అధ్యాయం చూసాం. ఆ 14 ఏం చూసామంటే దేవునికి లెక్క అప్పచెప్పాలంటే మాకు ఆయన నామాన్ని మాపించావా, రక్షణ పొందావా, ఆయన ప్రభువుని ఒప్పుకున్నావా, ఆ లెక్క అప్పగించాలని చూసామండి. ప్రభువుని ఒప్పుకున్నావా? చెప్పండి, ఒప్పుకున్నారా? యేసు నోటు తగ్గాలంట. యేసు ప్రభువుని ఒప్పుకోవాలట. ఆయన నామమును మోకరించాలట. ఆయన నామం ప్రతి మోకాలు వంగాలట. ఏమండి, అది మనకు దొరికింది కదా భాగ్యం. దేవుడు చూసేవాడు, ప్రతిదీ చూస్తాడని, మాట్లాడతాడని, వింటాడని తెలుసు కదా మనకి. 2 విషయాలు చూసాం. అప్పుడు ఆ విషయంలో లెక్క అప్పుడు చెప్పాలి. నేను చూస్తానని చెప్పాను కదా, నేను వింటానని చెప్పాను కదా, నేను మాట్లాడతానని చెప్పాను కదా, మరి నీకు భయం ఉందని అడిగే రోజు ఒకటి ఉందన్నమాట. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, మనము ఏదైనా విషయం ఉంటే, సమస్య ఉంటే, ఎవరి మీద ద్వేషం ఉంటే, అసూయ ఉంటే, కలహం ఉంటే, వారమంతా నెలంతా గురించుకుని ఏం చేసి గుణకారం చేసుకుని ఒకేసారి నెలలోనో, వారంలో, సంవత్సరంలో అంతా కక్కేస్తారనమాట. దాన్ని ఏమన్నారంటే మీ హృదయం మందు నిండి ఉన్న దాన్ని బట్టి మీ నోరు మాట్లాడుతుందని చెప్పారు. మన హృదయంలో ఏవో నింపేసుకుని సమయం వచ్చినప్పుడు కక్కేస్తూ ఉంటాయి. అది కూడా దేవుడి ఇష్టమో కాదు. కనుక నీ మాటను బట్టి నువ్వు తీర్పు పొందుతో జాగ్రత్త అన్నాడు దేవుడు. నీ మాటను బట్టే నీవు
తీర్పు జాగ్రత్త అని ప్రతి మాట కూడా ఏమండి ఆయన దగ్గరికి వెళ్తుంది వెంటాడని భయంతో జీవించాలని సాధించాం. వీటన్నిటికీ ఒక మాట చెప్పామండి. పరలోకంలో సీసీ కెమెరా ఉందని చెప్పుకున్నాం. ఏమంటే పరలోకంలో సీసీ కెమెరా మీ ఇంట్లోనే షాపులోనో ఆఫీసులోనూ కాదండి. పరలోకంలో సీసీ కెమెరా ఉంది. ప్రతిదీ అక్కడ రికార్డ్ అయిపోద్ది. మాట కూడా రికార్డ్ అయిపోద్ది. మాటలు కూడా జరిగిన క్రియ రికార్డ్ అవుతుంది అని మనం సాధించాం. కనుక దేవుడు చూసేవాడు వినేవాడు అనే మాట ఎంత నిజమో, ఆయన మాట్లాడే దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. సృష్టికర్త ఎవరండి? మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే మత్స్యకుడు ఏమన్నారంటే రాత్రి కల్లో వచ్చాడు అంటారు, దర్శనం ఇచ్చాడు అంటారు, పట్టణాలు నాతో మధ్యాహ్నం ఇంటికి వచ్చి మాట్లాడాడు అంటారు. ఎన్నో మోసాలు. ఎలా మాట్లాడుతూ నీతో అంటే బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలాగంటే దీన్ని వక్రీకరించి అబద్ధం అన్నది లేదు. అబద్ధం అంటే ఎక్కడ రికార్డ్ అయిపోతుంది. అబద్ధం ఎక్కడ రికార్డ్ అయిపోతుంది, పనిలో రికార్డ్ అయిపోతుంది. అబద్ధకులందరూ కూడా వారు ఏమి వారికి ఈ సంగతులు భయం లేదండి. ఇవాళ మనం దేవుడు అంటే భయము వనకతో జీవించాలండి. ఎందుకంటే ఇన్ని ఏర్పాటు చేశాడు ఆయన. మనం పుట్టించి పోషించి సంరక్షించి ఏమండి ఒక యవనస్తుడికి భార్యనిచ్చి ఒక యవనస్తులకు భర్తనిచ్చి వారి కాపుల్లో సంతానం ఇచ్చి వారి జీవనోపాధి ఉద్యోగమో వ్యాపారమో పొలమో పొట్టలో ఇచ్చి ఎవరు ఇస్తారంటే ఎవరు కదా ఇచ్చి నీ కోరికలన్నీ తీర్చి నీ ప్రతి అవసరం తీర్చి ఆ దేవుడు ఎవరో నీకు తెలియజేసుకుని ఇవన్నీ కాకుండా నీ కొరకు నా కొరకు మానవుడిగా లోకానికి వచ్చి ప్రాణం కూడా పెట్టిన దేవుడు నిన్నేం అడగడా? అది ఆ భయంతో మన జీవనంతో ఉంటే జరగలేదండి. ప్రతి క్షణం కూడా దేవుని యొక్క కనికరము కృప ఆయన ఇచ్చినంత మనం అనుభవించకపోతే మన జీవితం క్షేమం ఉండే అవకాశమా లేదు. లోకంలో మనం అనుభవించేది కూడా దేవుడిచ్చినవే. అవేంటంటే వనరులు, ఋతువులు, పాడి పంటలు. ఏంటంటే వనరు, ఫలానా వనరు అంటే అది బంగారు గన్లు ఉన్నాయి అనుభవిస్తున్నాడు, వెండి గన్లు ఉన్నాయి అనుభవిస్తున్నాడు, ఐరన్ గన్లు ఉన్నాయి అనుభవిస్తున్నాడు, రాగి గన్లు ఉన్నాయి అనుభవిస్తున్నాడు, ఇంకేదో గన్లు ఉన్నాయి అనుభవిస్తున్నాడు. ఏమండి మరి భూగర్భంలో ఆయిల్ ఉంది, ఆ పైకి తీసుకుని అనుభవిస్తున్నాడు. గ్యాస్ ఉంది, పైకి తీసుకుని అనుభవిస్తున్నాడు. లోకమంతా సర్వ సుఖాలతో సకల ఆశీర్వాదం నిండిపోయి ఉంది. ఏమండి సమృద్ధి అయిన పాడి పంటలు ఉన్నాయి, సమృద్ధి అయిన ఉన్నాయి. ఏమంటే మన ఇప్పుడు యుద్ధాలు తెలిసిందండి, యుద్ధాలు తెలిసిందండి. మన అక్కడి నుంచి గల్ఫ్ దేశం నుండి ఆయిల్ గ్యాస్ తెచ్చుకున్నామండి. ఏమండి మన దేశం నుండి బాసుమతి రైస్ వేస్తున్నట్టండి. మన ఇండియన్ రైస్ వారికి వారి ఆహారం అంటండి. ఇప్పుడు ఆహారం లేదు ఏడ్చేస్తున్నారు, గ్యాస్ లేదని అనవేస్తున్నాం, గ్యాస్ లేదని అనవేస్తున్నాం. రైస్ లేదు. భారతదేశం నుండి ప్రపంచ దేశాలు సరిపోయి రైస్ ఇక్కడ పంపుతుందంటండి. ఇన్ని ఇచ్చి దేవుడు క్షేమంగా జీవించాడు. బాబు మీరు అపరాధముల చేత పాపముల చచ్చిపోయి ఉన్నారు, ఆత్మ బ్రతికించుకోండి. ఇదిగో నా రక్తం దారిపోసాను, ప్రమాదంలో మీ ఆత్మ
కొరకు, అగ్నికి వెళ్ళిపోయిన మీ ఆత్మ కొరకు నేను పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నా రక్తము దారబోసాను, ఆత్మను బ్రతికించుకోండి. నేను ఇచ్చిన ఆయుష్ 70, 80, 100 సంవత్సరాలు క్షేమంగా జీవించండి. నేను ఇచ్చిన అనుభవించండి. తదుపరి పరలోకంలో నాతో కూర్చోండి. ఇన్ని దీవెనలు ఇస్తే ఎంత గర్వంగా మానవుడు ఉన్నాడంటే, ఇందాక కీర్తన పాడాడు అంటే, మీరేమో చాలా సద్గుణమూర్తి, నేనేమో కఠినాత్ముడిని అని పాడాను. మానవుడు ఎవరంటే యుద్ధాలు కారణం ఏంటండి? కఠిన రాడు కింద ఎక్కువ చంపేదంతే. లోకం దేశాన్ని నాశనం చేసేది, లోకమంతా నాశనం చేసేది. నేనే బాగోవాలి. కఠినాత్ములు కఠినాత్ముడు ఇవాళ మన మనసు కూడా కఠినాత్మకంగా ఉంటే ఏంటి మన పరిస్థితి? అసలు దేవుడి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? నీ గొప్ప, నా గొప్ప, నా బలం, నా ధనం, నా యోగం, నా కుటుంబం, ఇలాగ ఆలోచిస్తున్నావా? అసలు దేవుడి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? దేవుడు లేకుండా నువ్వు అన్నీ చేసుకోగలుగుతున్నావా? చెప్పండి. దేవుడు లేకుండా నువ్వు అన్నీ చేసుకోగలుగుతున్నావా? ఇదంతా ఆయనదే కదా. కీర్తనకారుడు చెప్తున్నాడు, చూద్దాం. కీర్తన 24 అధ్యాయం 1వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడండి, నేను అనుభవించేదంతా మీదే దేవా అన్నాడు. నేను అనుభవించేదంతా మీదే దేవా అన్నాడండి. కీర్తన 24 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను దేవునివే. చాలా ఎవరండి అని? దేవుడియే. భూమి దాని మీద అంతా, భూమి, ఆకాశము, సముద్రము, అందరి సమస్తము. ఆకాశం ఏమి ఉన్నాయో ఆకాశం ఆయనదే, అందులో అని ఆయనయే. భూమి దానిలో అన్ని, భూమి అయిందే, అందులో అన్ని మన అమలాపురం టౌన్లో నా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారనుకోండి, ఎంత పోయి కొడతాం మనం? ఒక ఇల్లు కట్టుకున్నాం, ఎంత పోయి కొడతాం చెప్పండి. అదే రాజమండ్రి ఉంటే, అదే హైదరాబాద్ ఉంటే ఇల్లు, అదే అమెరికాలో ఉంటే భోజనం చెప్పలేం కదండి. మరి ఎంత భూమి అయింది కదా, భూమి దానివల్ల ఉన్నాయి కూడా ఆయనే కదా. దానివల్ల మనుషులు, మనం కూడా ఆయన మనుషులు అంట. ఆయన పుట్టించే భూమి గొప్పడంటండి. మరి ఆయన్ని నాశనం చేయాలని చూసుకుంటే వాడు నాశనం అయిపోలే. ఈవేళ అదే చెప్తాడు లోకం. ఈ లోకాన్ని నాశనం చేయాలంటే మనుషులు చంపేయాలంట. ఏమంటే ఆటం బాంబులు, ఏదో బాంబులు తయారు చేసుకుని ఒక బాంబు వేసినట్టు ఒక దేశమే కాలిపోతాడు. అసలైన బాంబు ఆయన దగ్గర ఉందని తెలియదు మానవుడికి. అసలైన బాంబు ఆయన దగ్గర ఉంది. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆకాశం కాలిపోతే భూమి, సముద్రము అన్ని కాలిపోయి ఏమైపోతాయి. అసలైన బాంబు ఆయన దగ్గర తెలియదండి. ఈ బాంబులు వేసేవాడికి తెలీదు. కనుక ఎల్లప్పుడూ భయముతో ఉండాలని ప్రభుని నమ్మిన వారు, బాప్తిజం పొందిన వారు ఏం పొందారో తెలియజేస్తున్న గొప్ప సంగతి ఫిలిప్పీ పత్రిక 2:12 వచనం. అందరూ చెప్పండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను
ఇదండి ఈవేళ మన వాక్యం. ఈవేళ మనం చాలా గొప్పవాళ్ళని దేవుడు చెప్తున్నాడు. క్రైస్తవుడు చాలా గొప్పవాడని దేవుడు చెప్తున్నాడు. ఏంటో గొప్పతనం అంటే రక్షణ సొంతం చేశాడంట. ఏంటి క్రైస్తవుడు గొప్పతనం? ప్రభుని నమ్ముకొని ఆయన నా పాపం కొరకు శిలువలో బలియాగం అయ్యారని ఆ సువార్త విని నమ్మి మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడు క్రీస్తుని ఒప్పుకొని పాపను ఒప్పుకొని యేసు ప్రభువుని ఒప్పుకొని దేవుడిని ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుతారో వారు రక్షణ పొందారు. ఆ రక్షణ వారికి సొంతమైంది. ఏమైందండి? రక్షణ సొంతమైంది. రక్షణ ఏమైందండి? లోకంలో క్రైస్తవ లోకం మాట్లాడదండి. నీ సొంత రక్షకుడు అని ఒప్పుకో దేవుడిని. దేవుడు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అంతవరకు తెలిసేటారు. ఇక్కడ అన్నాడండి రక్షణ నీకు సొంతమైంది అన్నాడండి. నీకు ఇచ్చే రక్షణ నీకు ఏమైపోయింది? సొంతమైపోయింది. రక్ష శిక్ష. రక్ష దేవుడు రెండు ఉన్నాయండి. రక్ష శిక్ష. మార్క్స్ వార్త 16:15-16లో అందరూ చెప్తామండి. మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రెండు ఉన్నాయండి దేవుని దగ్గర. రక్షణ ఉంది, శిక్ష ఉంది. ఆయన కరుణామయుడు నమ్మి ఆయన ఏం చేయడం, ఆయన ఏం చేయడు కదా అనుకున్నారండి. ఆయన కరుణామయుడే, జాలి గలవాడే, దీర్ఘశాంతం గలవాడే. నువ్వు ఆయన చెప్పిన చేయకు శిక్ష కూడా ఉంది ఆయన దగ్గర ఉందాడే అని చెప్పకనే చెప్పారు. మార్క్స్ వార్తలో మరణాన్ని జయించిన తర్వాత. ఎప్పుడంటే మరణాన్ని జయించిన తర్వాత చెప్పారండి ఏమనంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు నమ్మని వారికి శిక్ష విధిస్తానని చెప్పండి. అంటే ఏమన్నా దేవుడు ఉన్నాడని నమ్మితే అమ్మ శ్రద్ధగా మనసంతా ఇక్కడ పెట్టాలి వాక్యం మీద. లోకంలో ఎవరో దేవుడు ఉన్నాడు నమ్మితే ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్మాలి. లోకంలో ఎవరికైనా దేవుడు కావాలంటే ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభువు నమ్మితే దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మాలి లెక్క. ఎందుకంటే ఆయనే చెప్తారండి యోహాను సువార్త 14:1 ఆయనే చెప్తారండి మీ హృదయం కలవరపడ నీకుడి దేవుని విశ్వాసం ఉంచుతున్నారు. చెప్పండి వాక్యం అర్థం ఏంటండి? దేవుడు నమ్మితే ఎవరు నమ్మాలంట? యేసు ప్రభువు నమ్మాలంట. మీరు దేవుడు నమ్మారా? చెప్పండి నమ్మారా? అలాగే యేసు ప్రభు అడుగుతారండి ఎదురుకుండా ఇశ్రాయేలు ప్రజల్ని. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో సంఘటన ఇది. యోధా ప్రజలు అడుగుతారు మీరు దేవుడు నమ్మారా? ఎందుకంటే వాళ్ళు కలవర పడతారంట. ఏంటి కలవరము? ఈయనేమో మనుషుడు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు. 25-30 సంవత్సరాల నుంచి కాయిల రోగి, పక్షవాత రోగిని పరిపెత్తుకు వెళ్ళిపోమంటున్నాడు. పరిపెత్తుకుని బంధువు ఎత్తుకాడు చుట్టుగా అన్నాడు. బంధువు వేసుకోమన్నాడు, వెళ్ళిపోమన్నాడు. పుట్టుకుంటే వాళ్ళు చూడన్నాడు, కడుగు చేస్తున్నాడు. పుట్టుకుంటే వాళ్ళు పోలియో దేవుతున్న వాళ్ళు లేచినాడు అన్నాడు. చనిపోయి బ్రతికిస్తున్నాడు, సముద్రంలో నడుస్తున్నాడు. ఎవరైనా
దేవుడే మానవుడా? వాళ్ళకి వాళ్ళ ప్రశ్న ఎదురుకుండా చూస్తూ వింటూ చూస్తున్నారు, అద్భుత కార్యాలు చూస్తున్నారు, వింటున్నారు. వింటూ అనుమానం, ఈయన ఎవరు, దేవుడా మానవుడా? మరీ కుమారుడు కదా, వడ్రంగి వాడు కదా, ఈ అనుమానం. ఈ కావాలి కార్యాలు చూస్తే అద్భుత కార్యాలు. మళ్ళా ఇంకో మాట ఏంటంటే నీ పాపములు క్షమించాలంటాడు. మళ్ళా ఏమన్నాడంటే దేవుడు తప్ప మానవుడు పాపాలు క్షమి. ఇదేంటండి ఈ బాధ ఏంటండి, ఈ గొడవ ఏంటంటారు. కలవలు పడిపోతున్నారు. అందుకని ఒక సందర్భంలో ప్రశాంత వాతావరణంలో మీరు దేవుడిని నమ్మారా? ఆయన నమ్మా అయితే నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. డైరెక్ట్ గా స్వయంగా యేసుప్రభు చెప్పిన మాట, దేవుడు నమ్మితే నీకు దేవుడు కావాలంటే నన్ను నమ్మాలి అని స్వయంగా యేసుప్రభు వారు చెప్పారు. కనుక దేవుడు ఉన్నాడని, యేసుప్రభు పరలోకం చూసి నా కొరకు వచ్చాడని. ఎక్కడికి వచ్చాడు యేసుప్రభు? పరలోకం నుండి నీ కొరకు నా కొరకు కన్య గర్భాన పరలోకంలో ఆయన పరలోకం నుండి దీవించే దేవుడుగా, పోషించే దేవుడుగా, సృష్టి నడిపించే దేవుడు పరలోకంలో ఉన్నాడండి. ఆయన అక్కడి నుంచి నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు భూలోకంలోకి వచ్చేసాడండి. మానవుడుగా శరీరం దాల్చి, మానవ శరీరం దాల్చి వచ్చేసాడండి. యోహాను సువార్త 3:13 ఉంటాయి. ఎక్కడ చూసారు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడను ఎక్కడండి నివాసం? యేసుప్రభు నివాసం ఎక్కడండి? పరలోకం ఆయన చెప్తాడు. అంటే ఎక్కడికి వచ్చాడు ఆయన మన కొరకు? ఎందుకు? పరలోకం తీసుకెళ్ళినందుకంట. ఎందుకంటే యోహాను 14 అధ్యాయంలో ఏమండి 3వ వచనంలో ఎందుకు వచ్చానంటే చెప్పండి, నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా. ఎప్పుడు సిద్ధపరుస్తాడు ఆయన? ఈ దేవుడిని నమ్మితే, యేసుప్రభునే దేవుడిని నమ్మితే, ఆయన చెప్పినట్టు చేస్తే ఆ రక్షణ పొందితే, ఆ పాప క్షమాపణ పొందితే, నేను స్థలములో వీరుడు లాగున మరలా వచ్చి నాయకుడుకు మిమ్ములను సిద్ధపాటు చేసి వెళ్ళిపోయాడు. వచ్చాడంటే చెప్పారు, ఎక్కడ ఉంటారు మీరు? నేను పరలోకం వచ్చాను, మీ భూమి మీద ఉన్న మిమ్ములను మీ పాపములను కడిగి మీకు రక్షణ ఇచ్చి, రక్షణ సిద్ధపరిచి, పరలోకం సిద్ధపరిచి నేను మరలా తీసుకెళ్ళిపోతాను అని వాగ్దానం చేశాడు. అంటే దేవుడు ఉన్నాడంటే ఏం నమ్మాలి? ఇప్పుడు పరలోకం ఉందని నమ్మాలి. ఏముందంటే పరలోకం ఉందని నమ్మాలి. పరలోకం నమ్మకపోతే నీ విశ్వాసము సరైనది కాదు, నీ విశ్వాసము బలమైనది కాదు, నీ విశ్వాసము స్థిరమైనది కాదు. ఏమి నమ్మకపోతే? పరలోకం ఉందని నమ్మకపోతే. ఒకవేళ మాట వెళ్ళకపోతే నరకం ఉందని నమ్మాలి. ఏమన్నానే? నరకం ఉందని నమ్మాలి. ఈ రెండు నమ్మకపోతే మనం అసలు విశ్వాసులమే కాదు, కేవలం భౌతికంగా నమ్మని వాళ్ళం అవుతాం. భౌతికంగా దేవుడు నమ్ముకుంటే, ప్రభువు నమ్ముకుంటే, నాకు ఈ పని అయిపోతే, నాకు ఆరోగ్యం వస్తే చాలు, అంతవరకు ఆగినోడు లెక్క. అంతవరకే లెక్క. ప్రభు నమ్ముకుంటే, దేవుడు నమ్ముకుంటే నా పని అయిపోతే, నేను అనుకునే పని అయిపోతే, ఆరోగ్యం వచ్చేస్తే, నాకు ఏవైతే కోరికలు నాకు తీరిపోతాయి, అంతవరకు ఆలోచిస్తున్నామేమో. ఆ ఆలోచన సరైనది కాదండి, దేవుడికి ఇష్టమైనది కాదండి. దేవుడు నమ్మి, ప్రభుని నమ్మి, యేసుక్రీస్తు దేవుడిని నమ్మి ప్రయాణం చేస్తూ మనం ఒక వన్ సైడ్గా నమ్మితే
అది దేవునికి ఇష్టమైంది కాదు. ఏంటి మనిషి అప్పుడు ఏమైపోతామంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. మొదటి అధ్యాయం 19వ వచనం. 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల విశ్వాసం కలిగిన వారై అయినట్టయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుము. నిరీక్షణ అంటే నమ్మితే నాకు అదైపోద్ది ఇదైపోద్ది. ఆ లోక సంబంధంగా ఎదురు చూడడం, లోక సంబంధంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎదురు చూసినట్టయితే వన్ సైడ్గా ఉన్నావు నీవు దౌర్భాగ్యుడవు. నష్టాల పరిస్థితి ఏంటండి? చెప్పండి. చేసుకుంటే చాలా మనకంటే బలంగా నమ్మాలి, మనకంటే బలంగా నమ్మాలి. పోవడం అంటే ఒక సేమంతంలోకి వచ్చేస్తారు. ఏమన్నా ఆరాధన అన్నా, సేవకుడు అన్నా, చాలా చాలా ఆ సేవ అన్నా, సంఘం అన్నా, ఇంకా దేవుడి స్థానంలో సేవకుడు చూస్తారు అక్కడ. కానీ వారు భౌతికంగానే నమ్మారు. నమ్మారంటే భౌతిక అవసరాల వరకు నమ్మారు. కనుక వాళ్ళు ఏమైనప్పుడు దౌర్భాగ్యులు అంటే దేవుడిచ్చే భాగ్యాన్ని, రక్షణ అనే భాగ్యాన్ని, పరలోకం ఆస్తి, ఆ పరలోకం నేనున్న స్థలంలో మీరు ఉంటారనే భాగ్యాన్ని పొందలేదు. అందుకని దౌర్భాగ్యుడు. మర్చిపోకుండా నష్టాలు ఎవరైనా సరే అందులో ఆ దౌర్భాగ్యస్తులు నువ్వు ఉన్నావా? లేవండి. అది మాకు ఆలోచించినప్పుడు లేవండి. ఏమా అయ్యా ఆ దౌర్భాగ్యస్తులు ఉన్నావా? లేవండి. ఏంటి? పరలోకం ఉందని దేవుడు నమ్మావు కదా, యశ్వరావు నమ్మావు కదా. పరలోకం ఉందని నమ్మావా? నరకం ఉందని నమ్మావా? నమ్మకపోతే ఎవరు తెలుసు మనం దౌర్భాగ్యులము. ఇప్పుడు మన భాగ్యవంతులమా దౌర్భాగ్యులమా? ఇప్పుడు ఉన్నవారు అందరూ కూడా ఎవరైనా సరే వన్ సైడ్ గా నమ్మొద్దండి. నాకు ప్రభు నమ్మిన పని అయిపోతే నేను నమ్ముకున్నాను కదా, నేను ఇలా ఆరాధన ఈ పని అయిపోతుంది, ఇలాగా చిన్న చిన్న విషయాలండి అన్ని చేస్తాడండి. చేయడానికి పిలిచాడండి, మేలు చేయడానికి పిలిచాడండి. ఆయన ఏమి చేయలేనివాడు కాదండి. మేలు చేయడండి, చేయడా? నీ విశ్వాసానికి, నీ ప్రార్థనకి మేలు ఉండదా? నీ రక్షణలో నీకు మేలు లేదా? మేలు చేయడానికి పిలుస్తా. అలాగని చెప్పి అక్కడ ఆగిపోయేమో నీ ఆలోచన, నీ విశ్వాసము అక్కడి వరకు చూడాలి. ఎక్కడి వరకునా? ప్రభు నివాస వరకు చూడాలి. ఎక్కడ తెచ్చారో ఎక్కడ తీసుకెళ్తాన్నారు నిన్ను నన్ను. అలా చూడకపోతే నీ విశ్వాసము దౌర్భాగ్యమే. ప్రస్తుత భాగ్యవంతులము ఏ ఒక్కరు కూడా. ఇప్పుడు 60 మంది ఉన్నారు. 70 మంది బాగా మంచి ఉల్లాసం ఉండి 100 మంది వస్తారండి ఆరాధనకి. ఉల్లాసం ఉండాలి. అన్ని నెరవేరిపోవాలి. అన్నీ అయిపోతే అంత 100 మంది ఉంటారు ఆ సంఘంలో. ఇవన్నీ కుర్చీలు పట్టాలి. ఏమన్నా కొంచెం నీరసం ఉందనుకోండి, పని పనులు ఉన్నాయనుకోండి, ఇవన్నీ సగం అయిపోతాయి. 50 వచ్చారు, 100కి 50. ప్రభు వచ్చినప్పుడు మరి ఎంతమందితో తెలియదు. ఎవరు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చామా? కనుక పరలోకం ఉందని నరకం ఉందని నమ్మకపోతే మన విశ్వాసము వ్యర్థమే. ఎందుకో తెలుసండి, ఈ వాక్యం అదే కాడ మనకు దొరికిన వాక్యం. నీ రక్షణ నీకు సొంతం చేశాను. నీ రక్షణ నీకు అంటే అర్థం తెలుసండి, పరలోకం నీకు సొంతం చేశాను. నీకు సొంతం అయిపోయింది. రక్షణ అంటే బైబిల్ భాషలో పరలోకం అండి. శిక్ష అంటే బైబిల్ భాషలో నరకం అండి. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఏమి కావాలని ఆరాధనకు వచ్చా?
ఏమి కావాలని ఆరాధన వచ్చావు? పరలోకం కావాలండి. సరే, ఏమి కావాలని ఆరాధన వచ్చావు? పరలోకం కావాలని. చెప్పండి చెప్పండి. అనుకున్న పని అయిపోతారు కాదు, పని అవుతుంది. ప్రార్థించండి. దేవుడు ప్రార్థన జీవించాడండి మీకు. పరలోకమందు మాట్లాడు. పిలిపి పత్రిక చూడండి. పిలిపి పత్రిక క్రైస్తవుడికి రక్షణలో ఏం దొరికింది? పాప క్షమాపణ, ఆత్మరక్షణలో ఏం దొరికింది? భూలోకంలో బ్రతికినంత వరకు. పిలిపి 4:6 దేని గురించి చింతపడబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకును నీవేమంటున్నావు, నీవే ఆలోచిస్తున్నావు దేవుడు ఇస్తాడని దాని కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన జీవించాడు. మనకి ఏం చేయండి? నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావా? చెప్పండి. నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ప్రతిఫలం పొందావా? నేను చేసిన ప్రార్థన దేనికి ప్రతిఫలం రాలేదా? ఎందుకంటే ఇప్పుడు మనకి రక్షణ ఏమిచ్చాడు తెలుసా అంటే, బ్రతుకున్నంతకాలం ప్రార్థన జీవించాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడండి. ప్రతి విషయంలో అంటాడు. ఏ విషయంలోనే? నీ కుటుంబ విషయంలోనా, వృద్ధులు పెద్దలు వాళ్ళు పిల్లల విషయంలోనా, ఆర్థిక విషయంలోనా, ఆరోగ్య విషయంలోనా, ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ప్రతి విషయంలో ప్రార్థన చేయమని ఒక వరాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. ప్రార్థన జీవితం ఉంది, భయపడాల్సిన అవసరము లేదండి. కానీ ప్రార్థన జీవితం కలిగి ఆయన ఇచ్చినన్ని అనుభవిస్తూ భయం లేకుండా దేవుని కొరకు ఎదురు చూడాలి. పరలోకం కొరకు. అంటే క్రీస్తు రాకడ కొరకు. మన రాకడ, ఆయన రాకడ, మన పోకడ ఎప్పుడు తెలియదు. క్రీస్తు రాకడ తెలియదు, మన పోకడ అంటే ఎప్పుడు లోకం పెడతామో అప్పటి వరకు నీ విశ్వాసము కాపాడుకుంటూ, అవసరాన్ని బట్టి దేవుడిని అడుగుతూ, అవసరాన్ని బట్టి దేవుడిని అడుగుతూ ప్రార్థన చేస్తూ నీ ప్రయాణము ఆయన ఆజ్ఞ ప్రకారం సాగాలి. ఆజ్ఞ ప్రకారము ప్రార్థన అంతా చేసేసి గంటలు ప్రార్థన చేసేసి మళ్ళీ అలా కూర్చుని మళ్ళీ చింత మొదలైంది అనుకోండి, ఇక వద్దంటావా ఈ పని అన్నావు అనుకో, ఈ ప్రార్థన ఏమైనప్పుడు ఏమైంది? ప్రార్థన అయిపోయింది. బూడిదలు పోయి పందిరు అంటారు, చాలా విలువైన మాటలు. ఈ పందిరు కంటే విలువైన దాని అంతటికంటే ప్రార్థన జీవితం విలువైందండి. నువ్వు ప్రార్థన చేసి అవుతుందాని అనుకున్నా అన్నావు అనుకో, పోయింది. చూడండి మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ అమ్మా ఏం చేయాలంటే చెప్పండి. ఏమా ఏం చేయాలంటే ప్రతి విషయంలో ప్రార్థన చేయమని వరమించాడు. నువ్వు ప్రార్థన చేసి మళ్ళీ అనుమానిస్తే నీకు అవుతుంది పని. ఏమంటాడు ఇప్పుడు ఇక్కడ స్వయంగా యేసుప్రభు నోటికి వచ్చిన మాట, నువ్వు చేసిన ప్రార్థన నువ్వు నమ్మాలట. నువ్వు చేసిన ప్రార్థన నువ్వు నమ్మాలట. ప్రార్థన చెప్పేలా కూర్చుని ఏడులా ఎర్రబోన్ కన్నా అనుకో గొడవ. ఇంకెందుకు చేసే ప్రార్థన? ఇంకెందుకు చేసే ప్రార్థన? ప్రార్థన అంటే పరలోకం దేవుడి దగ్గరికి వెళ్తుంది. పరలోకం వెళ్ళదు ప్రార్థన.
విశ్వాసం ప్రార్థన కాకపోతే మనకి ఏ క్షేమ మేలు దొరకలేదు. రక్షణ కాపాడుకుంటూ ప్రార్థన చేయాలండి. రక్షణ కాపాడుకుంటూ ప్రార్థన అండి. ఆ ప్రార్థనకి 100% ఫలితం ఉందండి. అయితే అన్ని జనులు వన్ సైడ్గా ఉన్నారండి. మనం వన్ సైడ్గా ఉన్నట్టు చాలా నష్టపోతామండి, దౌర్భాగ్యం అవుతామండి. మతశాఖ వారు వన్ సైడ్గా ఉన్నారండి. ఏంటి చూద్దాం అవసరం కూడా రామపతి మార్క్స్ వార్త 9:23. 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము రాజ్యమే. అక్కడ ఆగిపోరండి. ఏం తెలుసు అంటే ఇక్కడ ఒక సందర్భం, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవట్లేదండి క్రైస్తవ లోకం. ఏంటి సందర్భం అంటే ఒక వ్యాధిగ్రస్తుడైన కొడుకుని తీసుకుని, వ్యాధిగ్రస్తుడైన కుమారుని తీసుకుని తండ్రి ప్రభు శిష్యులు వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే వారికి అప్పటికి రోగాలు స్వస్థపరిచే దెయ్యాలు వెళ్ళే అధికారం వారు పొందారు, స్వస్థతలు చేస్తున్నారు. అందుకని ఆయన కుమారుడు తీసుకుని, వ్యాధిగ్రస్తుడైన కుమారుడు తీసుకుని శిష్యుల దగ్గరికి వస్తే వారు స్వస్థపరచలేకపోయారు. వారు స్వస్థపరచలేదు. ఈ సమయంలో కొంచెం గలిబిలు ఉంది. యేసు ప్రభు ఎంటర్ అయ్యారు. అందులో వచ్చినట్టే అతను ఏంటి తర్కం